ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించును గాక. మరి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అనేక గొప్ప కార్యాలు జరిగించాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. ఎంతమంది అయితే లైవ్ చూస్తూ ఉన్నారో మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించాలని, మీరు, మీ కుటుంబంలో, మీ బంధువులు, మీ స్నేహితులు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధాత్ముడ యేసే వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి నాయన బలపరిచి స్థిరపరచమని యేసునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే రోమా 10వ అధ్యాయము. ప్రతి ఒక్కరమండి మరి దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఎంతగానో మనం ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మరి ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ఎప్పుడైతే ప్రార్థిస్తామో మన జీవితంలో దేవుడు అనేక గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నారు. కాబట్టి మరి రోమా 10వ అధ్యాయం 13వ వచనము, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడు వారు రక్షింపబడును, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినిన వానికి ఎట్లు విశ్వాసమించుదురు ప్రకటించకరని. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నామమును పట్టుకొని, ఆయన నామమును పట్టుకొని ఎవరైతే ప్రార్థిస్తారో, ఆయన నామమును పట్టుకొని ఎవరైతే అడుగుతారో, ఆయన నామమును పట్టుకొని ఎప్పుడైతే దేవా నన్ను రక్షించు, నా శ్రమలు, నా బాధ, నా దుఃఖము, నా ఆవేదన నుంచి విడిపించు అని ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో, ఎప్పుడైతే దేవుని అడుగుతారో, మీ జీవితంలో ఏం చేయబోతున్నాడంట అండి? గొప్ప కార్యాలు చేయబోతున్నంట. హల్లెలూయా. గొప్ప మేలును చేయబోతున్నట, గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నంట. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో, దేవుడు ఆయన నామమును పట్టుకొని ఎవరైతే దేవునికి ప్రార్థిస్తారో వాళ్ళు ఏమవుతారంట అండి? రక్షింపబడతారంట. కాబట్టి ఆయన నామమును పట్టుకొని మనం ప్రార్థన చేస్తాము కదండి. చాలామంది అనుకుంటారు, నేను ప్రార్థిస్తున్నాను, ఆయన నామమును పట్టుకున్నాను కదా, మరి నా కార్యం జరగట్లేదంటే విశ్వసించాలంట. చూడండి, ప్రార్థన చేయాలంట, ఆయన నామమును పట్టుకోవాలంట, విశ్వసించాలంట. అప్పుడే దేవుడు నీ పట్ల ఏం చేయబోతున్నాండి? గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, చాలామంది అనుకుంటారు, నేను ప్రార్థన చేస్తున్నా కదా నాకు కార్యాలు జరిగిపోతాయి. లేదండి, ప్రార్థన చేసేవారు అన్నిట్లో క్రియ కరెక్ట్ ఉండాలి, ప్రార్థన కరెక్ట్ ఉండాలి, విశ్వాసము కరెక్ట్ ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. అన్నీ ఉంటేనే మంచి పేరు వస్తుందండి. ఒకటి వచ్చి ఒకటి రాకుంటే పేరు ప్రతిష్టలు మనకి రావు, ఘనత రాదు, లాభం రాదు, ఆశీర్వాదం రాదు. హల్లెలూయా. చూడండి, యోబులో అన్నీ ఉన్నాయి: నీతి, యథార్థత, భయము, భక్తి, మరి మంచితనము, చెడుతనను విసర్జించిండు, దేవుని భయభక్తులు కలిగే ఉన్నాడు కాబట్టి తనకి మంచి పేరు వచ్చింది. ఈరోజు మీకు కూడా మంచి పేరు రావాలంటే, మీరు కూడా ఒక స్థితిలో ఉండాలంటే, మీరు కూడా దేవుని ఇష్టానుసారంగా నడిచినప్పుడే దేవుడు ఏం చేయబోతున్నాడండి? గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి మనము దేవుని ప్రార్థించినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు అనేక విషయాలు గొప్ప విజయాన్ని మనకి ఇస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధాత్ముడ యేసుప్రభా, నీ నామమును పట్టుకొని ప్రతి ఒక్కరు ప్రార్థించాలి, విశ్వసించాలి యేసుప్రభా, యథార్థంగా ఉండాలి, నీతిమంతులుగా జీవించాలి యేసుప్రభా. నిజముగా యేసుప్రభా నైనా నీ నామమును పట్టుకొని ఎవరైతే ప్రార్థిస్తారో రక్షింపబడతారు అంటున్నావు యేసుప్రభా. విశ్వాసము లేకుండా ఎవరు ఉండదు యేసుప్రభా. ప్రతి ఒక్కరు విశ్వసించాలి, నమ్మకం కలిగి ఉండాలి యేసయ్యా. అప్పుడే రక్షింపబడతాం కదా యేసయ్యా. మీరే కార్యాలు జరిగించండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఈరోజు ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటారో వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక అద్భుతాలు జరుగునుగాక, అనేక ఆశ్చర్యాలు జరుగునుగాక యేసయ్యా. ప్రతి ఆటంకాలన్నీ తొలగించండి, ప్రతి దురాత్మ శక్తులని తొలగించండి యేసయ్యా. ప్రతి మంత్రశక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేసి, దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించండి యేసుప్రభా. ఎంతమంది అయితే కుటుంబాల రక్షణ లేక, సంతోషము, సమాధానం, నెమ్మది లేక ఉన్నారు వారందరికీ జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఎంతమంది అయితే నేను ఐసీయూలో, మరణ పడకలను వాళ్ళని లేవనెత్తండి. రకరకాల రోగాలతో బాధపడుతున్నారు, వారి రోగాల నుంచి విడిపించండి యేసుప్రభా. రక్షణ దయచేయండి యేసుప్రభా. ఆత్మీయంగా ఎదుగుటకు శక్తిని, బలం దయచేయండి యేసయ్యా. బిజినెస్ చేస్తున్న వాళ్ళు, స్కూల్స్, కాలేజ్, నేను ప్రయాణంలో తోడుగా ఉండండి. అవుట్ ఆఫ్ స్టేట్కి ఎవరైతే వెళ్ళారో, అబ్రాడ్కి ఎవరైతే వెళ్ళారో యేసయ్యా, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. తల్లిగా, తండ్రిగా, భర్తగా, పిల్లలుగా అన్నిటికీ అండగా మీరు ఉండండి యేసుప్రభా. ఎవరైతే నైనా విడిచి దూరంగా ఉన్నామని బాధపడుతున్న వారికి ధైర్యాన్ని అనుగ్రహించండి యేసుప్రభా. ఎంతమంది అయితే నైనా దేవా అప్పులతోని, శ్రమలతో, బాధతో, దుఃఖంతో ఉన్నారో వారందరూ జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారో, ప్రిపేర్ అవుతున్నారో వారందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి. గొప్ప విజయాన్ని వారికి దయచేయండి యేసుప్రభా. నీ పరలోక జ్ఞానం వారికి అనుగ్రహించండి యేసయ్యా. నువ్వే సహాయము దయచేసే దేవుడు యేసుప్రభా. ఇంకెవరైతే ఏదైతే కోల్పోయారో వాళ్ళని సమస్తం ఇచ్చండి అయ్యా. గాయపడిన హస్తాన్ని మీరు బాగు చేయువాడు నువ్వే యేసుప్రభా. మీరే సహాయం చేసి అద్భుతం ఆశ్చర్యం జరిగించి వారి కుటుంబాలు దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్తులు కండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.